హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఇక్కడ చూపిస్తున్నది కొరమేను చేప అంటారు దీన్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తాను. చేపలు క్లీన్ చేయడం, కట్ చేయడం తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మా వారు ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటే నాకు ఈ ఐడియా వచ్చింది, వీడియో చేసి పెడితే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా కత్తితో చేప పైన ఉన్న పొలుసులన్నిటిని ఇలా తీసేయాలి. ఈ విధంగా పొలుసులన్నిటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి ఒకసారి చేపను నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత ఇలా రాతి పైన పెట్టి దీన్ని బాగా రుద్దుతారు. రుద్దిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ పోసి నీట్గా కడిగేయాలి. ఈ విధంగా అన్ని వైపులా బాగా 2-3 సార్లు బాగా రుద్ది వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. ఇలా రుద్దడం వల్ల పైన ఉన్న పొలుసులన్నీ ఊడిపోయి జిగురు లాంటిది ఉంటుంది కదా చేప పైన, జారిపోతూ ఉంటుంది. ఆ జిగురు కూడా పోయి నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఈ చేపను వాటర్ పోసి బాగా ఒకసారి కడిగేసుకోవాలి. చూడండి, పైన ఏమాత్రం పులుసులు లేకుండా నీట్గా వచ్చేసింది. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక కత్తి తీసుకొని చేప యొక్క తోకను, సైడ్స్ ఉంటాయి కదా మొప్పలు, వాటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ తోక తీసేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కత్తితో ఇలా నీట్గా పైన ఉన్న అంతా క్లీన్ చేసేసేయాలి. ఇలా చేయడం వల్ల పైన ఇంకా ఏదైనా జిగురు లాంటిది ఉంటే అది నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత వాటర్ పోసి నీట్గా కడిగేసుకోవాలి. ఈ చేపను మళ్ళీ ఒకసారి ఇలా రాతి మీద రుద్ది నీట్గా వాటర్ పోసి కడిగేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా తలను కట్ చేసి అందులో వేస్ట్ పార్ట్స్ అంతా పడేయాలి. ఈ విధంగా తలను సపరేట్ చేసుకున్న తర్వాత చేపను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేసేయాలి. తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత తల భాగాన్ని ఇలా నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చేప యొక్క పళ్ళని కళ్ళని నీట్గా తీసేసి పడేస్తారు. ఈ విధంగా చేపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని తిరిగి వాటర్ పోసి ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి.
తర్వాత వీటిని ఈ ముక్కలని ఇలా కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి తోముతారు. తోమిన తర్వాత వాటర్ పోసి నీట్గా కడిగేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చేపను నీట్గా క్లీన్ చేసుకొని కూర చేసుకుంటే ఏమాత్రం పులుసు వాసన లేకుండా కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఏ విధంగా చేపను కట్ చేసుకోవాలో క్లీన్ చేసుకోవాలో చూసారుగా. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.